ముజీబన్నతో పాటు తాను ఎక్కడున్న కార్యక్రమాన్ని తాను అన్ని తానే ముజీబన్నకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా రెండూ తానే పనిచేస్తున్నటువంటి మరి హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అన్న ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా రాష్ట్ర కార్యదర్శి ఉమా మేడం గారికి, భాగ్యనగర్ ఎన్జిఓల సంఘ రాష్ట్ర అధ్యక్షులు అన్న సత్యనారాయణ గౌడ్ గారికి, మరి ఇప్పుడే తెలంగాణ ఎన్జిఓల సంఘంలో మరి ఉద్యోగుల గొంతుకకు మరి ప్రాతినిధ్యం వహిస్తూ అందరి మన్నలు చూరగొంటున్నటువంటి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న కస్తూరి వెంకటేశ్వర్లు గారు, మరి రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి అన్న బుచ్చిరెడ్డి గారు, మరి రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ కొండలరెడ్డి గారు, రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ మిత్రులు నరసింహరావు గారు, అలాగే 4వ తరగతి ఉద్యోగుల అధ్యక్ష కార్యదర్శులు జ్ఞానేశ్వర్ గారు, మరి ఖాదర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి హైదరాబాద్ జిల్లా కార్యవర్గం, అలాగే భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి అన్న మల్లారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, మరి దాదాపు 3 గంటల నుంచి ఓపికగా హైదరాబాద్ జిల్లా సమావేశం అంటేనే ఓపికకు మారిపోయారు. మరి మీ ఎంత ఓపికతోటి కూర్చున్నందుకు హైదరాబాద్ జిల్లా ఉద్యోగులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మీ అందరి మధ్యలో మరి అటు ఉద్యోగి కాదు, ఇటు సంఘ నాయకురాలు కాదు ఆమె. మరి ఎలా అన్ని తానై మరి ఒక భర్తకు భార్య చేదోడు వాదోడుగా ఉన్నదంటే ఆయనకు మామూలు బలం కాదు. ఇక రామెనే మన సీమా మేడంకి అందరూ ఒకసారి సపోర్ట్లు కొట్టాలి. ఒక అర్ధగంట సేపు బయటికి ఎడకన్నా పోయి పాల ప్యాకెట్ దాలేదంటే ఉన్నది మన పంచాయతీ తాష్ పూష అవుతుంది. మరి ఆయనకు అన్నీ తానై మరి ఇలా ఎంబడుందంటే ఆయన ఇంతసేపు మాట్లాడాడు, ఉట్టిగా మాట్లాడలే, పక్కకు ఉన్నది బలం కాబట్టి మాట్లాడండి. మరి అలాంటి సీమా మేడం గారికి నిజంగా వేదిక ద్వారా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. మరి వేదిక మీద కీ అంత అక్కడనే ఉన్నదన్న. అయితే హైదరాబాద్ జిల్లా ఉద్యోగుల సమస్యలతో పాటు అనేకమైన సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. అన్నగారు ముజీబన్న గారు ప్రారంభ ఉపన్యాసంలోనే చెప్పిండు. మరి హైదరాబాద్ జిల్లా కేంద్ర సంఘ అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి గారు ఏమైతే సూచనలు ఇస్తాడో ఆ సూచనలు తూచా తప్పకుండా ఒక క్రమశిక్షణ గల సైన్యుల్లాగా పాటించే దానిలో నేను మొట్టమొదటి వ్యక్తిని అని చెప్పి గర్వంగా మరి వేదిక ద్వారా మనందరికీ విన్నవించడం జరిగింది. సామాజిక కార్యక్రమాలంటే మనకి ఎవరో అవార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు. నా ఉద్యోగి గర్వంగా నలుగురికి సేవ చేస్తున్నాడు కాబట్టి నేను నా ఉద్యోగికి నా రాష్ట్ర అధ్యక్షునితో అవార్డు ఇప్పిస్తున్నా అని చెప్పి ఏకైక వ్యక్తి మళ్ళీ ఎలా ముజీబన్న గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. గౌరవం ఎవరో ఇస్తే దొరకదు, మనల్ని మనం గౌరవించుకున్న రోజే మన గౌరవం పెరుగుతుందని మరి మనం కలలు కన్నా తెలంగాణలో మనం గౌరవించుకుంటే మరి వేరే వాళ్ళకి అరే ఉద్యోగులు ఇంత పని చేస్తున్నారని చెప్పి మరి ఎలా మెసేజ్ పోతే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అలా మరి ఇలా హైదరాబాద్ జిల్లా అనేక కార్యక్రమాలు, మరి ఒక చిన్న కార్యక్రమం ఇంట్లో బర్త్డే పార్టీ చేయాలంటేనే నానా హంగామా ఉంటుంది. ఒక స్పోర్ట్స్ మీటు ప్రతి సంవత్సరం 5 రోజులు స్పోర్ట్స్ మీట్ నడిపించాలి. 5 రోజులు స్పోర్ట్స్ మీట్ నడిపించాలంటే ఇక మామూలు ముచ్చట కాదు. నేను నిన్న పోయినా అంగి అంతా పచ్చిగా అయింది. ఇలా నేను మళ్ళీ సూట్ ఎందుకు వేసుకున్నావు అంటే లోపల అంగి తడిచిపోతే మళ్ళీ తెలియకుండా ఉండే నీకు మళ్ళీ నిన్ను అడిగినావు కదా అని చెప్తున్నాడు. స్పోర్ట్స్ మీట్ అయితే మధ్యాహ్నం భోజనాలు పెడుతుంటే మరి ఆ భోజనాలు అన్ని తానై కంట్రోల్ చేస్తున్నాడు. మరి అక్కడ అంటే ఒక అధ్యక్షునికి ఎంత బాధ్యత ఉంటుందో ఆ బాధ్యతను 100% తెలంగాణ ఎన్జిఓల సంఘంలో ఉన్న 33 జిల్లాలతో పాటు ఇలా హైదరాబాద్ జిల్లా కూడా తన బాధ్యత నిర్వహిస్తూ ఉన్నది. మరి ఇలా మహిళలకు చెప్పిండు, మహిళలకు ఎన్ని ఆటల పోటీలు పెట్టినామో, ఇలా పురుషులకు ఎన్ని ఆటల పోటీలు పెట్టినామో, ఏ గ్రౌండ్లో పెట్టినామో, తెలంగాణలో మనకు రాదనుకున్న గౌరవాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత బేజాప్తా లాల్ బహదూర్ స్టేడియంలో పోవాలంటేనే భయపడుతుంది. ఇలా లాల్ బహదూర్ స్టేడియంలో గేట్లు దానుకొని పోయి పర్మిషన్ క్లియర్, మాకు పర్మిషన్ అవసరం లేదని చెప్పి బాజాప్తా టెంట్ వేసి ఇలా గ్రీన్ కార్పెట్ వేసి అందరి ఉద్యోగులను ఇలా ఆటల పోటీలు ఆడిపించిన ఘనత గడి ఇలా తెలంగాణ ఎన్జిఓల సంఘ హైదరాబాద్ జిల్లా అధ్యక్షునికి మా రాష్ట్ర అధ్యక్షునికి నిజంగా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. మీ అందరి సమక్షంలో పాదాభివందనాలు చేస్తా ఉన్నాను. అన్న మరి ఎట్లనే హైదరాబాద్ జిల్లా ఆటల పోటీలు ఆడుకుంటున్నది ఎట్లా, మరి చాలా డబ్బు పైసలతో కూర్చుకున్న పని అంటే అన్న ముందైతే సీటీ కొట్టమని విజిల్ కొడితే పైసలు అవే వస్తాయి, నువ్వైతే ముజీబన్నను స్టార్ట్ చేయమని చెప్పి మరి జిమ్ఖానా గ్రౌండ్లో ఇలా గ్రౌండ్ క్రికెట్ పోటీలను స్టార్ట్ చేసి మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వంతో ఇలా తెలంగాణ ఎన్జిఓల సంఘానికి
10 లక్షలు ఎట్లా ఇయ్యారని అడిగిన ఏకైక నాయకుడు అన్న కారం రవీందర్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. సార్ మా వాళ్ళు ఆటలు ఆడుకుంటా ఉన్నారు, యాడికెళ్ళి వస్తే మా వాళ్ళకి పైసలు మీరేమన్నా ఆర్థిక సాయం చేయాలని చెప్పి మన రాష్ట్ర మంత్రి వారి అన్న శ్రీనివాస్ గౌడ్ గారిని అడిగితే అదెంత పని అన్నా మా ఉద్యోగులు ఆడుకుంటారు మన వాళ్ళు అంటే ఆట విడిపోది మళ్ళీ 1 సంవత్సరం దాకా రీఛార్జ్ అవుతారు వాళ్ళు, తప్పకుండా ఆర్థిక సాయాన్ని అందించే బాధ్యత నాదని చెప్పిన మన నాయకుడు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. 1 కాదు 2 కాదు మిత్రులు, చాలా విషయాలు ఉన్నాయి. మన మంత్రులు చాలా మంది చెప్పారు, అంత చెప్పిపోయారు. ఇక మనకు రావాల్సిన అన్ని వస్తాయి, ఏం ఆధారపడొద్దు అన్నాడు. నాయన్ నరసింహారెడ్డి అన్న కూడా లాస్ట్ ఇయర్ గదే చెప్పాడు. ఆ డైరీ ఇంకా మాదైతే నిండలేదు. నరసన్న నీ పదవి ఉన్నంత కాలం అయితే మాకు ఏం లేదు, సంజాయించుకుంటూ వచ్చినావు తమ్మి, ఏం లేదు మీకు నేనున్నా కదా. ఎవడన్నా చెయ్యి వేస్తే మన చెయ్యి ఇరగొడతానో, కాలు వేస్తే కాలు ఇరగొడతాను, కానీ మన చెయ్యి మంచిగానే ఉన్నది, కాలు మంచిగా ఉన్నది. మా డైరీ అయితే సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నది అని చెప్పి మరి ముజీబన్న చెప్పకనే చెప్పిండు. మరి ముజీబన్న చెప్పిందని నేను 100% ఏకీభవిస్తా ఉన్నాను. ఆకలి అయినప్పుడు అన్నం పెడితే ఎవడన్నా కడుపునే తింటాడు. ఇక మాకు ఆకలి చచ్చిపోయినాక 10:30 పొద్దున సాయంత్రం 7 గంటలకు తినాలి. 10:30కు పెడతా అన్నం అంటే ఆకలి అంతా చచ్చిపోయినాక మాకు పెడితే ఏం తింటాం మేము? సపరాక మంచినీళ్ళు తాగాలి, పండుకోవాలి. ఇలా తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి కూడా 2 సంవత్సరాల నుంచి మాకు న్యాయబద్ధంగా రావాల్సిన పిఆర్సీకి ఇలా ప్రభుత్వం వైపు ఎదురు చూస్తా ఉన్న తెలంగాణ ఇంజనీర్ సంఘం. సమైక్యాంధ్రలో అదే పరిస్థితి ఉండే. సమైక్యాంధ్రలో కొట్లాడైనా మేము ఇలా పిఆర్సీ కోసం, పిఆర్సీ ఇవ్వకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సిన అయ్యారన్న కనీసం మాకు ఇవ్వడానికి కొట్లాడి అయ్యారు తీసుకొచ్చి మా జేబులో పెట్టుకుని మేము చేసుకున్నాం. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అయ్యారు లేదు, పిఆర్సీ ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు లేదు. చాలా దయానీయ పరిస్థితి ఇలా తెలంగాణ ఉద్యోగులకు ఉన్నది. గతంలో చెప్పినాం సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఉండే, సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఇలా ప్రభుత్వ తెలంగాణ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఉండే. మేము చెప్తుంటే మా పిల్లలకు నీ జీతం ఎంత అని నా కొడుకు అడిగితే మేము తప్పు చెప్తుంటే అబద్ధం ఆడుతుంటాం. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఎక్కువ ఉంటుండే, మనకు తక్కువ ఉంటుండే, మన కొడుకుకి ఎక్కువ ఉంటుండే, తండ్రికి తక్కువ ఉంటుండే జీతం. కానీ తెలంగాణ వచ్చినాక గర్వంగా చెప్పుకున్నాం, అరే బిడ్డ నా జీతం పెరిగింది, నా జీతం గింతున్నది, ఇప్పుడు నీ జీతం తక్కువ నా జీతం ఎక్కువ అని నిజం చెప్పుకున్న నాటి నుంచి మళ్ళా పాత పరిస్థితి, అబద్ధం చెప్పే పరిస్థితికి మళ్ళా పోతున్నామని చెప్పి ఇలా తెలంగాణ బిడ్డలుగా చాలా ఆవేదన చెందుతా ఉన్నారు. ఇలా మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమంటున్నాం. ఇలా ఉల్లిగడ్డ ధర ఏమున్నది నర్సన్న చెప్పే ఒక ముచ్చట, ఖాళీ ఉల్లిగడ్డ చెప్పి ఏమనకుండి. ఇలా పిఆర్సీ కమిషన్ దగ్గరికి పోయినామన్నామని అడిగినాం, ఏం ధరలు ఏం జీతాలు పెంచాలి మీకు ఇంతకంటే ఎక్కువ ఇష్టం లేదన్నారు. నేను అడిగిన సార్ నువ్వు ఇలా ఐఏఎస్ అధికారిగా పనిచేస్తుంటే ఇలా బిస్వాల్ మాకు పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఉన్నాడు. ఇలా పిఆర్సీ కమిషన్ చైర్మన్ అడిగిన సార్ నువ్వు ఇలా తెలంగాణ సెక్రటరియట్లో పనిచేసిన ఐఏఎస్ అధికారిగా నువ్వు ఇలా ఛాయ్ తాగితే ఎంత ఉండి సార్ అని అడిగిన. ఆయన వాళ్ళ అటెండర్ దిక్కు చూసిండు, 8 అన్నో 4 అన్నో ఉండే ఛాయ్. ఇలా ఛాయ్ 15 రూపాయలకు ఛాయ్ వస్తలేదు సార్, మరి ఛాయ్ ధర పెంచకపోతే ఎట్లా, ఎంత పర్సెంట్ పెరిగింది, నువ్వు ఇలా ఎంత పర్సెంట్ పెంచాలంటే ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయి నిజంగానే ఇలా తెలంగాణ ఉద్యోగుల జీతాలు పెంచాల్సిన అవసరం ఉన్నదని అన్నాడు. ఇంకొక అధికారి లేచిండు, ఆయన వాళ్ళకి లేచి బియ్యం రేట్ తక్కువైంది కదా, ప్రభుత్వం తక్కువ ఇస్తున్నది కదా అన్నాడు. నేను అన్న బియ్యం ఎవరు తింటున్నాడు, భూ ఎవరు తింటున్నాడు అని చిరుధాన్యాలకు ఏవాడు, చిరుధాన్యాలు రొట్టెలకు ఏవాడు, జొన్నల ధర ఏముందో చూసుకో, ఇలా చిరుధాన్యాల ధర ఏముందో చూసుకో అని చెప్పిన. అరే సైబాదాయ్ బై మైబీ రోటీ కారు అన్నాడు. అరే ఏది తక్కువ ఉన్నదో అది ఉద్యోగులకు అంటగట్టాలని చూస్తే ఇలా మేము సడాయించకపోయిన వాళ్ళమే. తెలంగాణ ఉద్యమం చేసి రాటు దేరియాలకి విఠలన్న, మా దేవన్న, మా సామన్న, మా సీనన్న, నలుగురు మధ్యలో మా రవణను పంపితే గీడికి వచ్చినాం. ఇవాళ మాకు ఉద్యమం చేయనీకి రాదా? అశోక్ అన్న అన్నాడు మీరు ఉద్యమం చేయకుండా అన్నాడు. అంటే మీరు చేయకమంటే మేము ఊకుంటామే, ఊకునే పరిస్థితి లేదన్నా. ఇలా ప్రభుత్వం మాది, మేము చెప్పినట్టు జర్ర ఇన్నట్టు డీలా వేసినాం. మేము కీంచి కొంచెం స్టార్ట్ చేసి సంక్రాంతి వస్తున్నది అన్న, పతంగి కీంచి మాంజేసి కీంచి గురించి ఎట్లా ఉంటుంది? గోలీ సోడా తయారవుతున్నది, నూరుతున్నాడు రవీంద్ర అన్న. గోలీ సోడా సోడబుట్టి సోడా నూరుతున్నాడు, బరాబర్ కోడిగుడ్డు పెట్టి మాంజ తయారు చేసి మేము కీంచి కొట్టినాడు. ఇక మాకిడ ఓపిక పోయిందంటే మేమేం చేస్తాం? గదే పని చేస్తాం లాస్ట్కి వస్తే. మరి చాలా చాలా సమస్యలే చెప్పుకోవాలంటే ఇలా మనదైనప్పుడు ప్రజలు మనోళ్ళే, ప్రభుత్వం మనది. అంటే ప్రజలలో మేము భాగస్వామ్యమే, ప్రజాకిళ్ళకేమో అన్ని సేవా రకాల వసతులు ఇస్తావు అంటే మేము ప్రజలలో భాగస్వామ్యం కాదా? అంటే మాకేమి ఇయరా? మరి అన్న అశోక్ అన్న చెప్పిండు వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తున్నా, వీళ్ళకి పెన్షన్ ఇస్తున్నట్టే ఆ పెన్షన్ స్కీమ్ తెచ్చినోడు ఎవడు? నాకు ఒక మాట చెప్పి. అరే ఎన్డీఏ యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెడితే ఎన్డీఏ ప్రభుత్వం బిల్లు చేసి పాస్ చేసింది. ఇద్దరు రెండు ఆయన ఇలా రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టేస్తా ఉన్నాయి. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి?
ఇలా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు మేము వినకపోతే మాకేడ నిధులు కట్ చేస్తారని చెప్పి వాళ్ళ ఆడికెళ్ళి స్క్రిప్ట్ పంపుతున్నారు, వీళ్ళకెళ్ళి డ్రాఫ్ట్ అమలు చేస్తూ ఉన్నారు. ఇలా ఇద్దరి మధ్య నలిగిపోతున్నది ఈ సామాన్య ఉద్యోగులమే, ఈ తెలంగాణ ఉద్యోగులం అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నారు. ఆత్మాభిమాన సమస్య అన్న మమ్మల్ని ఒక్కరోజు పిలిచి కూర్చోబెట్టి రవీందర్ రెడ్డి నీ సమస్య ఏంది, నీకు ఏమున్నది, నీ ఉద్యోగుల సమస్యని ఒక్కరోజు కూర్చోబెట్టి మాట్లాడితే ఒక్క ఏడాది దాకా మళ్ళీ అడుగుమంటే అడగని పరిస్థితి అలా తెలంగాణ ఉద్యోగులకు ఉన్నది. మేము ఆత్మగౌరవ పోరాటం చేసినాం, ఆత్మగౌరవం కోసం ఇంకా తప్పిస్తా ఉన్నాం. ఆయా ఉద్యమ మీటింగ్లు పెట్టినామని చాలా రకాలుగా చెప్తా ఉన్నాం. డైరీలు ఉద్యమ సభలుగా ఉద్యమ వేదికలుగా ఉండే డైరీలకు ఆయన ఏం చేస్తున్నాం, మా దేవన్న మా సామన్న మా రవణ కూడా ఒక ఇద్దరిని టీఆర్ఎస్ వాళ్ళని పిలుస్తారు. టీఆర్ఎస్ వాళ్ళు ఇంతకుముందు మా ప్రతాప్ చెప్పిండు, ఒక ఆయన ఈటల రాజేంద్ర అన్న, ఒక ఆయన హరీష్ అన్న, ఇంకొక ఆయన ఆయన నర్సిరెడ్డి అన్న వస్తుండే. ఇక అట్లనో ఇట్లా చేసి ఇక్మాది చేస్తుంటే మతలబ్ తోటి మెల్లగా ఏం చేస్తుంటే ఒక నలుగురు వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని గుంజుకొస్తుంటే ఏదో ముచ్చట చెప్పి ఏం రాదన్నా మీకు ఏం కాదని చెప్పి ఇక ఈ 6 గంటలకు స్టార్ట్ అయితే 10:30 దాకా మీటింగ్ అట్లనే పోతుండే. ఎందుకు పోతుండే, ఇక ఆయన జై తెలంగాణ దాకా ఒకటి చేయలేదు. జై తెలంగాణ అనిపించి ఆయన శివం ఊపించినాక ఇక రేపటి నుంచి మన దాంట్లో కలుపుకునే ప్రయత్నమే తెలంగాణ ఎన్జిఓలు చేసిన కృషి ఈ డైరీల ఫలితమే ఇలా తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. లక్షలాది రూపాయలు ఆయన భయపెట్టినాం. సమైక్యాంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కూడా భయపెట్టినాం, మంత్రులను భయపెట్టినాం. అరే మనం డైరీ ప్రింట్ చేస్తున్నాం, ఇస్తావా 1,00,000 రూపాయలు సస్తావంటే ప్రభుత్వం గ్రాంట్ వచ్చేది. ఇలా తెలంగాణ 2014 నుంచి ఇప్పటిదాకా ఒక్క తెలంగాణ ఎన్జిఓల సంఘ బిడ్డలకి 5 రూపాయల గ్రాంట్ ప్రభుత్వం నుంచి వస్తలేదన్న కడుపు కాలుతుంది. ఇలా చెప్పుకుంటే యాడికెళ్ళి వస్తాయి, ఇలా ఇంత పెద్ద ప్రోగ్రాం చేయాలంటే ఇలా యాడికెళ్ళి వస్తాయి పైసలు. ఇలా నా ఉద్యోగులు ఒక్కొక్క రోజు జీతం ఇస్తాం ముజీబాయి, బరాబర్ మా పోరాటం మా కోరికల కోసం నువ్వు పోరాటం చేయాలి, నువ్వు మీటింగ్ పెట్టాలని చెప్పి ఉన్న బిడ్డలందరూ ఇలా పైసలు చందా చేసుకుని ఇలా మీటింగ్ పెడతా ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో వచ్చినందుకు ఇంకా బాధపడతా ఉన్నాం. మా మంత్రులు చెప్తా ఉన్నారు దేర్ హై మగర్ అందేర్ నయ్యి అని. ఎందుకు దేర్ ఎందుకు అందేర్ ఎందుకు? మా టైం 1/7/2018 నుంచి మాకు రావాలి బరాబర్. గాడికి వెళ్ళి ఇస్తే అయిపోయి మాకు దేరొద్దు అందేరొద్దు ఉజాల వద్దు ఏమొద్దు. మా పని మాకు చేయండి, మాకు వేరే ఎందుకు? మాకు ఇచ్చేది మేము అడుగుతున్నాం కానీ మాకు రాజధాని గురించి ఇవ్వనట్లే కాదు. మేము గృహకల్ప బిల్డింగ్ రాసిమంటున్నాం, మేము ఇంకేదో ఫతేవాదం క్లబ్ రాసిమంటున్నాం. అది ఇంకేమో స్పోర్ట్స్ ఆడిపిస్తే ఏందన్న అది నువ్వు ఆ జిమ్ఖానా గ్రౌండ్ అంటే మేము అడిగినాం. అది అరే బాధాప్తా మేము మా రవీందర్ రెడ్డి అని అడిగిన ఒక 18 అంశాలు ఉన్నాయి. ఒకటి ఆయన సరూర్ నగర్ లో ఒక సభ పెట్టాం, సభ ద్వారా ఉద్యోగుల ఆకాంక్షలు ఉన్నాయి, మాకు ఈ సమస్యలు డిమాండ్లు ఉన్నాయి పరిష్కారం చేయమని చెప్పి ఇలా 2018 నడిచినాం. 2018 డైరీ పోయింది, 2019 డైరీ పోయింది, ఇలా 2020 డైరీ కూడా పోతా ఉన్నాయి. ఎక్కడ దాకా చెప్పుకుంటూ పోదాం, ఇది ఎక్కడ దాకా పోతుంది ఈ సమస్య, ఏడు దాకా పోతుంది? మరి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా మనకున్నది. మనం చెప్పినాం, చాలాసార్లు చెప్పినాం, ఇక మేము ఊకునే పరిస్థితి లేదుగా. దసరా రాగానే ఆయుధాలు దించుతాము, జమ్మి చెట్టు మీదకి వెళ్ళిగా పోరాటం చేస్తామన్నాం. మా ఈడ కాకతీయ టీవీ మా రాధాకృష్ణ ఉన్నాడు, ఆయన బాజాప్తా వేసాడు, రాధాకృష్ణ వేసాడు. కానీ మా ఆయుధాలు తీతాము దసరాకు అనుకుంటాక ఆర్టీసీలు ఎత్తుకుపోయారు. ఆయన ఆర్టీసీలు ఎత్తుకుపోయారు, వాళ్ళు దసరా చేసుకున్నారు, దీపావళి చేసుకున్నారు, సంక్రాంతి కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఏదైనా సరే ఉద్యోగులుగా ఇలా 1969 నుంచి పోరాటం చేస్తే 2014 తెలంగాణను తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్న తెలంగాణ పోరాటాల ద్వారానే వచ్చింది కదా. ఏ సమస్య తీరాలన్నా పోరాటం చేయాలి. తెలంగాణ ఉద్యోగులుగా పోరాటానికి నడుము కట్టిన రోజే, నడుము బిగించిన రోజే నా కష్టం ఇది అని ఇలా ప్రభుత్వానికి చేరవేసిన రోజే ఉద్యోగుల సమస్యల పరిష్కారం అవుతాయని చెప్పి నమ్మే దాంట్లో మొదటి వ్యక్తిని నేను. తప్పకుండా సమస్యలు చెప్పాలి, సమస్యలు చెప్పకపోతే సమస్యలు తీరాయి. ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నాయి. తెలంగాణ వస్తే నా ఉద్యోగాలు ఎలా కాంట్రాక్టర్లు అందరూ రెగ్యులర్ అవుతాయి అనుకున్నారు. ఏదో విధంగా నయాన్న భయాన్న ఒప్పించి ఇలా ఉద్యోగులకు వాళ్ళ అన్న రవీందర్ రెడ్డి గారు వాళ్ళకి నష్టం జరగొద్దని చెప్పి ఇలా సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలని చెప్పి జీవో 14 తెప్పించాడు. ఆ జీవో 14 ఏడా ఇంప్లిమెంట్ అవుతున్నది. ఇలా రాజేంద్ర నగర్ యూనివర్సిటీ బిడ్డలాడ కూర్చున్నాం, వాళ్ళకి ఒక్కరికి ఆ జీవో 14 ఇంప్లిమెంట్ అయితలేదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జీవో ఇంప్లిమెంట్ అయితలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉన్నదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులను మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి చెప్తాడు, మంత్రులు చెప్తారు, అయినా అధికారులు చెడుకైనా పెడతా ఉన్నారు. ఒక్క ఉద్యోగికి కష్టం వచ్చిందంటే కాకుల్లాగా వాలి సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఎలా ముప్పు తిప్పబెట్టి ఆ ఉద్యోగ సమస్య పరిష్కారం చేసుకుంటుంటాం. కానీ ఎలా పరిస్థితులు దూరం అవుతున్నాయా ఏమని చెప్పి ఉద్యోగ సంఘాలుగా ఆవేదన చెందుతా ఉన్నాం మేము. ఆ ఆవేదన మా ఆవేదన మరి ఆక్రోశానికి రాకముందే ఇక ప్రభుత్వం ఇలా ఉద్యోగ సంఘాలను గుర్తించాలి. ఇలా ఎవరన్నా ఎవరు కాదన్నా తెలంగాణ అనే పదాన్ని
75 సంవత్సరాలుగా భుజాన వేసుకొని మోసిన ఏకైక సంఘం తెలంగాణ ఎన్జిఓల సంఘం అని చెప్పి సందర్భంగా చేస్తా ఉన్నాను. మీకు ఎప్పుడు తెలంగాణ అని ఎవడన్నా మాట్లాడితే వాని కథ అవుతుండే, తాష్పూష్ అవుతుండే. కానీ ఇలా తెలంగాణ అనే పదాన్నే ఇలా మా బ్యానర్లో పెట్టుకున్నాం. ఇలా తెలంగాణ ఎన్జిఓల సంఘం అని ఇలా మేము గర్వంగా చెప్పుకొని ఇలా తెలంగాణ కోసం పాటుపడ్డాం. ఆయన మా విఠలని అన్నాడు, మా దేవన్ అన్నాడు, మా సామెన్ అన్నాడు, మా సీనన్ అన్నాడు. పోతే ఉద్యోగాలు మా ఉద్యోగాలు పోయినా సరే నా బిడ్డలందరికైనా ఇలా ప్రమోషన్లు వస్తాయి, నా పిల్లలందరికీ ఇలా ఉద్యోగాలు వస్తాయి, మాకు లెక్క చేయమని చెప్పి అలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ అధికారులతో పోరాటం చేసిరా. ఇలా విఠలన్న ఉద్యోగం తీసేసిరా. ఇంటర్మీడియట్ వాళ్ళకి అనేకమైన కేసులు పెట్టిరు. ఇలా ఆ కేసులకన్నిటికీ తట్టుకొని నిలబడితే ఇలా మా పరిస్థితి ఇలా ఏమున్నదో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం మా వైపు కూడా చూడాల్సిన బాధ్యత ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిజంగా మేము మాట ఇచ్చినాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తెలంగాణ తెచ్చుకున్నాక ఇంకా 2 గంటలు ఎక్కువ పని చేస్తామని చెప్పినాం. కానీ ఇలా 8 గంటలు కాదు 18 గంటలు పని చేస్తున్న ఘనత ఇలా తెలంగాణ ఉద్యోగం ఉన్నదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మళ్ళీ ఇలా 29 రాష్ట్రాలల్లో అత్యధిక ధనిక రాష్ట్రంగా పేరున్న తెలంగాణలో మరి ఇన్ని స్కీమ్లు ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి. ఈ స్కీమ్లన్నీ ప్రజల దగ్గరికి పోతా ఉన్నాయి. ఇన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తూ ఉన్నాయి. 29 రాష్ట్రాలలో ప్రశంసలు అందుకుంటా ఉన్నారంటే ఈ ఉద్యోగుల సేవలనే, ఈ ఉద్యోగుల కష్టం వల్లనే ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ని పేర్లు వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మా ఉద్యోగులు చాతగాక కాదు, మాట్లాడలేక కాదు మా వాళ్ళు. మా రవీందర్ రెడ్డి అన్న కోపం వచ్చింది అనుకో, గిట్లున్నాడు ఇప్పుడు. ఆయన కోపం వస్తే ఆయన పిడికిలు తెరిచిందనుకో ఈ రాష్ట్రమే అగ్నిగుండం అవుతుంది, ఉద్యోగ వర్గం అంతా ఏకమవుతుంది. మరి ఆ పరిస్థితి రాకుండా ఇలా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. మా రవీందర్ రెడ్డి అన్నను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి. మా రవీందర్ రెడ్డి అన్నను పిలిచి మాట్లాడాలి, నీ సమస్యలు ఏందన్నా అని అడగాలి. అడిగి కూర్చునబెట్టి మాకేం అవసరం లేదు, మీరు ఇచ్చిన మాటలే మాకు అమలు చేయండి. 1/7/2018 నుంచి అడిగినాం, గా పిఆర్సీ ఇచ్చేసేయండి. అరే మేము 63 అడిగినాం భయ్, 63 కాకపోతే 62 ఇవ్వండి, 1% మాఫ్ జాందో, మేము 62 ఇవ్వండి, మేము వద్దంటున్నామా? అరే మేము కూర్చొని మాట్లాడుకోవాలి కదా. మేము అడిగితే మేము 61 సంవత్సరాలు అడిగినాం. అంటే పక్క రాష్ట్రంలో 60 ఉన్నాయి, ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో 62 ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద స్టేట్మెంట్ తెచ్చి ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం. పాప ముఖ్యమంత్రి గారు అన్నారు, లేలే అందరికి ఇవ్వాలి, తెచ్చుకున్న తెలంగాణలో బిడ్డలు రిటైర్ కావడానికి వీల్లేదు, ఇంకా 2 సంవత్సరాలు పెంచుకోవాలని చెప్పి 61 సంవత్సరాలు ఇస్తారని మేనిఫెస్టోలో చెప్పి చాలా సంతోషపడ్డాం. కానీ ఇవాళ తెలంగాణ వచ్చినాక మరి బిడ్డలు ఒక్కళ్ళు రోజుకు ఎంతో మంది ఇవాళ ఉద్యోగులు రిటైర్ అవుతా ఉన్నారు. ఇలా పిఆర్సీ ఒక నెల లేట్ అయితే రెట్రాస్పెక్టివ్ కొట్లారి రవీందర్ రెడ్డి అని ఇస్తారు. బిడ్డలు మా దిక్కు ఇవాళ తెలంగాణ ఎన్జిఓల సంఘం భవనం దిక్కు చూస్తా ఉన్నారు. నేను ఇలా రిటైర్ అయితే కదా, వచ్చే నెల నుంచి 61 ఏళ్ళు వస్తే నా పరిస్థితి ఏంది? ఒకవేళ నిన్న వచ్చి ఉంటే, పోయిన నెలలో వచ్చి ఉంటే నాకు 3 సంవత్సరాల సర్వీస్ పెరుగుతుండే కదా, నా ఒక బిడ్డ పెళ్లి చేయగలుగుతుంటే, నా ఒక కొడుకు పెళ్లి చేయగలుగుతుంటే, కలలుగానే ఉద్యోగులను కోరికను తీర్చాల్సిన బాధ్యత ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1 కాదు 2 కాదు, హెల్త్ కార్డుల గురించి అన్న చెప్పిండు, మన ఈటల రాజేంద్ర అన్న మంత్రి గారు చెప్పారు. ఇలా ఈటల రాజేంద్ర అన్న గారు చెప్పారు హెల్త్ కార్డుల గురించి. తప్పకుండా అమ్మ పెట్టది అడగ తినని అని ఒక మాట చెప్పాడు. నిజమే, ఆ పరిస్థితి ఇవాళ తెలంగాణ ఉద్యోగులు ఉన్నది. మేము మా కాంట్రిబ్యూషన్ ఇస్తాము, మీరు 500 అడుగుతారా, 1000 అడుగుతారా, మీరు ఎంత కావాలో చెప్పండి, మాకు మెరుగైన అయితే అందించండి అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాను. ఒక్కొక్క హాస్పిటల్ పోతే, కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఆ షెడ్ కింద వండబెడతా ఉన్నాడు. ఎవడైతే పైసలు ఇస్తాడో వాడిని బెడ్ మీద వండబెడతాడు. ఇదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను షెడ్లలో వేస్తున్నారు, ఆ బస్సుల కింద వండబెట్టి ఇలా ట్రీట్మెంట్లు ఇస్తా ఉన్నారు ఆడ. మరి ఇట్లాంటి పరిస్థితి ఇలా తెలంగాణ ఎన్జిఓల అందరికీ ఉద్యోగులకు వచ్చినందుకు బాధగా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దేర్ నయ్యి అందరు అయ్యేది అన్నారు, అదంతా కాదు, ఇప్పటికే దేర్ అయిపోయిందని తెలంగాణ ఎన్జిఓ సంఘం భావిస్తా ఉన్నది. ఈ దేరు మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎన్నికల కోడ్ వస్తా ఉన్నది. ప్రతి సంవత్సరము దాదాపు 1.5 సంవత్సరాల కాలంగా ఇలా ఎన్నికల కోడ్ మనను ఇలా వేధిస్తా ఉన్నది. ఇంకా 25 తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉన్నది. ఈ నెల 31 లోపల రాష్ట్ర ప్రభుత్వం రవీందర్ రెడ్డి గారిని చర్చలకు పిలిచి అన్ని సమస్యలను మరి పరిష్కరించాలని చెప్పి తెలంగాణ ఎన్జిఓల సంఘం ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నది. ఈ డైరీ మీటింగ్లు అంటే ఏదో ఇక సపోర్ట్లు కొట్టుకొని పాటలు పాడుకొని పోయే మీటింగ్ కాదు. ఇలా ఉద్యోగుల కష్టసుఖాలు మాట్లాడుకోనికి పెట్టుకున్న మీటింగ్ ఇది. మీ కష్టాలేందో మాకు తెలుసు, మీ కన్నీళ్ళేందో మాకు తెలుసు, మీరు పడుతున్న బాధలు మాకు
నాకు తెలుసు. మీ బాధలన్నింటినీ రూపుమాపాలంటే మరి ఎలా మీతోటి మాట్లాడి 10 నిమిషాలు మాట్లాడి ముచ్చటించి తప్పకుండా మీ కష్ట సుఖాలను తెలుసుకోవాల్సిన బాధ్యత ఎలా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల మీద ఉన్నది. ఈ కష్టాలు పోవాలని చెప్పి ఎవరైనా సరే ప్రశ్నిస్తే మమ్మల్ని ప్రశ్నించండి అని చెప్పి అన్ని జిల్లాల్లో అన్న రవీందర్ రెడ్డి గారు రోజు ఒక జిల్లా చుట్టుముట్టి మీ కష్టాలు ఏందో తెలుసుకుంటూ ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ కష్టాలు కన్నీళ్లు ఎంతో కాలం ఉన్నాయి. ఈ నెల 31 లోపల రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని చెప్పి సంకేతాలను రవీందర్ రెడ్డి అన్న గారికి పంపింది. ఆ పంపే దరిమిల మరి పరిపూర్ణమైన ఫిట్మెంట్, ఆ ఫిట్మెంట్ కూడా ఈ ఐఆర్ అనుకున్నాం. ఐఆర్ మాకు అవసరం లేదుగా, ఐఆర్ అయిపోయింది. ఐఆర్ను తీసుకునే పరిస్థితి లేదు మాకు. 1/7/2018 నుంచి రావాల్సిన పిఆర్సీని మాత్రం విత్ బకాయిలతో సహా చెల్లించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఎలా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి, కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇస్తలేదు అవన్నీ ఇవ్వాలి. మా మహిళలకు సంబంధించి మా రేచల్ గారు కొన్ని మరి ఎలా రాష్ట్ర ప్రభుత్వం ముంగడ పెట్టింది, వాటిని అన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి అన్ని నేనే మాట్లాడితే అన్నగిడి ఏం మిగిలాయి కాబట్టి మళ్ళీ రేపు పొద్దున నన్ను గిచ్చుకునే అవకాశం ఉంటుంది. ఏం సంగతి రాత్రి అంతా మాట్లాడినామని మరి ఇంత మంచిగా అవకాశం జర మంది ఎక్కువ కనిపిస్తే ఎక్కువ మాట్లాడబోతుంది, అందుకే ఎక్కువ మాట్లాడినా ఎవరు ఏమనుకోవద్దు. ఏదైనా మన హైదరాబాద్ కా బాద్షా బరాబర్ ఏ పని చేసినా చేస్తాడు. తిట్టపోరా అంటే షాల్ మీద అప్పటికే మారుతా ఉంది. ఇలా ప్రభుత్వాన్ని పెద్దలను అందరినీ ఊసిన పెట్టిన బరాబర్ ఏమడగలనని అడిగాడు. అడుగుతేనే ఇలా ప్రభుత్వం వాళ్ళు మనలు మంది గారు, వాళ్ళు మంది గారు, మనం మంది కాదు. వాళ్ళకి చెప్పాల్సిన మనం చెప్తేనే అది ఇలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చేరవేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన పెద్దలను పిలుచుకొని సన్మానించుకోవాలి. పెద్ద ఇంట్లోకి విలువ మన దావత్కి పిలిచి మంచి కష్ట సుఖాలు మాట్లాడుకుంటాం కదా, గిదిగంతే మన వాళ్ళని దావత్కి పిలిచి అన్ని సమస్యలు చెప్పాలి, సమస్యలు పరిష్కారం చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఇంకొక చిన్న విషయం మీ అందరికి చెప్తా. ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో తెలంగాణ ఎన్జిఓల సంఘానికి ఉన్న ఘన చరిత్ర మీ అందరికి తెలుసు. కానీ ఇలా కొన్ని తోక సంఘాలు వస్తున్నాయి. తోక సంఘాలు దానికి తోక లేదు, మూతి లేదు. ఇక అది వస్తుంది 10 రూపాయలు రసీదు ఇస్తే చేతిలో పెడుతుంది, నువ్వు నా మెంబర్ అంటావు. ఆయనకి ఏ క్యాడర్ లేదు, బ్యానర్ లేదు, మన్ను లేదు, మైసానం లేదు. ఇవన్నీ సంఘాలకి ఇట్లా రాబట్టే రవీందర్ రెడ్డి అని పిలుచుంటే జర ఆలస్యం అవుతున్నది. ఇక మన వాళ్ళకి ఏంటంటే పదవులు కావాలి, ఏదో ఒక పదవి కావాలి, పేపర్లో ఫోటో రావాలి, అది ఫ్రేమ్ కట్టుకుని మేము పెట్టుకోవాలి. సమస్యల పరిష్కారం అవసరం లేదు మనకు. అట్లాంటి పరిస్థితిని తెలంగాణ ఎన్జిఓల సంఘం సహించబోదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. బల్ మే బాల్ అప్నా బాల్ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇలా ఏదైనా సంఘానికి రికగ్నైజేషన్ గుర్తింపు అంటే అది ఒక తెలంగాణ ఎన్జిఓల సంఘానికి అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ ఎన్జిఓల సంఘ జెండా రెపరెపలాడినంత కాలం ఏ ఉద్యోగికి నష్టం జరగకుండా కష్టం జరగకుండా కాపాడుకునే బాధ్యతను కూడా 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గము తీసుకుంటుంది. మనందరి స్ఫూర్తే, మనందరి మెంబర్షిపే కారం రవీందర్ రెడ్డి అన్నకు మరి ఎలా దమ్మును ధైర్యాన్ని మనోనిబ్బరాన్ని ఇచ్చి ఇంకా ముందుకు నడిపించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ మరి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన మా అన్న ముజీబ్ గారికి, వారి కార్యవర్గానికి, మా సీమా మేడంకి అందరికీ మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.